పులివెందులను కాపాడుకునే పనిలో జగన్ ఉన్నారా అంటే ఇప్పుడు ఏపీలో అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో కుప్పం కూడా గెలవబోతున్నాం. వై నాట్ కుప్పం అంటూ వైసీపీ ఎంతో హడావిడి చేసింది. కానీ తీరా చూస్తే వైసీపీ 11 స్థానాలకు పరిమితమైన తర్వాత కూటమి ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఎక్కడైతే కుప్పంను గెలవాలనుకోని వైసీపీ భావించిందో ఇప్పుడు పులివెందులను టార్గెట్ చేస్తూ ఇటు కూటమి కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కావచ్చు, అక్కడ పనిచేయడం కావచ్చు జరిగింది. అందులో భాగంగానే అనుకోకుండా వచ్చినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో సైతం ఇటు కూటమి సర్కార్ గెలిచింది. అక్కడ టీడీపీ ఘన విజయం సాధించింది. ఒక రకంగా ఇది జీర్ణించుకోలేకపోయింది వైసీపీ. కానీ ఆ తర్వాత కూడా అంటే ఇటు కూటమి పార్టీలు ముఖ్యంగా టీడీపీ ఫోకస్ చేసింది అని అర్థమైన తర్వాత పులివెందులను కాపాడుకునే పనిలో జగన్ ఉన్నట్టుగా అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. అందుకే గా వీలైనప్పుడల్లా కూడా ఎంపీ అవినాష్ రెడ్డిని ఇక్కడ స్థానికంగా ఎక్కువగా అవైలబుల్ ఉండేలా చూసుకోవడం. దాంతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు అక్కడ స్థానికంగా అందుబాటులో కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. తాజాగా 3 రోజుల పాటు పులివెందుల్లో జగన్ పర్యటించబోతా ఉన్నారు. అందులో 2 రోజులు అక్కడే పులివెందుల్లోనే బస చేసి పోతా ఉన్నారు. రాత్రి అక్కడే ఉండబోతా ఉన్నారు. సాధారణంగా జగన్ అవసరం ఉంటేనే తాడేపల్లి వస్తారు, పని చూసుకుంటారు, పొలిటికల్ కార్యక్రమాలు చూసుకొని మళ్ళీ బెంగుళూరు వెళ్ళిపోతారు అనే పేరుంది. సో స్పెషల్ ఫ్లైట్లకే పరిమితం అవుతారు. అంటే బెంగుళూరు నుంచి రావడం పోవడానికే సరిపోతుంది అనేది. కానీ 2 రోజుల పాటు అక్కడే ఉండడం, మొత్తం 3 రోజుల పర్యటన పులివెందుల్లో చేయడం అనేది ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్‌గా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పులివెందుల్లో ఆహ్, టీడీపీ ఫోకస్ చేసిన తర్వాత పార్టీ క్యాడర్‌లో మార్పు అంటే వైసీపీ నేతల్లోనూ కొంత మార్పు వచ్చింది. వైసీపీ క్యాడర్‌లోనూ మార్పు వచ్చింది. అభివృద్ధి జరగాలి కాబట్టి అక్కడ స్థానికంగా టీడీపీ నేతలు అవైలబుల్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ వైపు మళ్లుతున్నారన్నటువంటి ఒక అనుమానం నేపథ్యంలో జగన్ పులివెందుల పర్యటన ఏర్పాటు చేసుకున్నట్టుగా కనపడతా ఉంది. ముఖ్యంగా స్థానికంగా పెళ్లిళ్లకు అటెండ్ కావడంతో పాటు పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తారని ఒకరోజు ముందుగానే చెప్పడం అన్ని మాధ్యమాల ద్వారా పులివెందుల వెళ్ళబోతున్నారని వైసీపీ చెప్పుకోవడం చూస్తా ఉంటే ఖచ్చితంగా ప్రచారం కోరుకుంటుందనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో దాన్ని బట్టి పులివెందుల్లో అంటే పులివెందుల నాయకుడు పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉండరనే అటువంటి పేరు తెచ్చుకోకుండా ఉండాలనే అభిప్రాయంతోటి ఇది ఫోకస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఒక పెళ్లిళ్లతో పాటు రైతులను పరామర్శిస్తారు. అలాగే 2 రోజుల పాటు వరుసగా అంటే మంగళ, బుధవారం సాయంత్రాల్లో 7 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహించబోతా ఉన్నారు. ప్రజల సమస్యల్ని తెలుసుకోవాలనేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ రావచ్చు అని చెప్పి వైసీపీ పేర్కొంది. సో ఈ నేపథ్యంలో అంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా ఏళ్లుగా అక్కడ పులివెందుల్లో వైసీపీ కావచ్చు, జగన్ కుటుంబ సభ్యులే అక్కడ పరిపాలిస్తున్న నేపథ్యంలో తను మళ్ళీ ఇప్పుడు వరుసగా 2 రోజుల పాటు ప్రజా దర్బార్ పెడుతున్నారు అంటేనే ప్రజలకు కనెక్ట్ అయ్యి అంటే దూరం అవుతున్నాము అనే విషయం అర్థమైంది. కనెక్ట్ అయ్యే ఉద్దేశంలో భాగంగానే జగన్ 3 రోజుల పులివెందుల పర్యటన ఏర్పాటు చేసినట్టుగా అయితే ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూటమి ముఖ్యంగా టీడీపీ అంటే ఫోకస్ చేసింది పులివెందులపై. సో దాన్ని కాపాడుకోవాలి, సొంతింటిని కాపాడుకునే ఉద్దేశంలో భాగంగానే ఇటు జగన్ పులివెందులకు 3 రోజులు టైం ఇచ్చారు. తను కనీసం తాడేపల్లిలో ఇతర అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇతర నాయకులకు టైం ఇవ్వడానికే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. అలాంటిది 3 రోజుల పాటు కేవలం పులివెందుల్లోకి టైం ఇవ్వడం, అందులోనూ 2 రోజులు రాత్రి అక్కడే పులివెందుల్లో ఉండడము అనేది ఖచ్చితంగా ఆ అభద్రతా భావంలోనే భావించాల్సి ఉంటుంది అనేది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.